అల్వాల్ పట్టణ పరిధి కానాజీగూడలోని పెట్రోల్ బంక్ వద్ద అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెన్కాప్ చికెన్ ఆధ్వర్యంలో చికెన్ కోడి గ్రుడ్లు వినియోగంపై అవగాహనతో పాటు చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఉడకబెట్టిన గుడ్లను చికెన్ తిను పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూపై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ కోడి గ్రుడ్లు తినుటకు భయపడుచున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం కోడి గ్రుడ్లు బాగా ఉడికించి తినడం వలన మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని వెల్లడించారు. చికెన్ అవేర్నెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రెయిన్ ఫ్లూ వస్తుంది, అది వస్తుంది చెప్పి వైరస్ ఉంది, అది చెప్పి అది తినట్లేదు. సో మేము మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో మనం హీట్ చేస్తాం కదా అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ చేసి కొంచెం చికెన్ తింటాం చెప్తున్నాము. సో మనకు ఇండియన్ కుకింగ్ స్టైల్లో ఏమి రాదు, ఇట్లా ఏం రోగం ఏమి రాదు. సో చికెన్ తినొచ్చు, ఏమి ప్రాబ్లం లేవు. అవేర్నెస్ కోసం రెగ్యులర్స్ చేస్తూ మేము చేసాము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఈ పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఇది చికెన్ తినడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది, దానివల్ల కొంచెం పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది ఒక అపోహ జరుగుతుంది. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మేము ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చినాము ఈరోజు అంటే కొన్ని సోషల్ మీడియా వల్ల వచ్చాము. మనం ఆ వైరస్ అనేది 70 to 100 degreesలో మనం కుక్ చేసుకొని తింటున్నాము. ఎలాంటి ఉండదు. ఏదైతే వైరస్ ఉన్న బర్డ్ అయితే మన షాప్లోకి మన చికెన్ షాప్ దగ్గర రాదు. అయినా మనం హెల్దీ బర్డ్ కట్ చేసుకొని తింటున్నాం కాబట్టి మీకు ఎలాంటి అపోవచ్చు. దయచేసి చికెన్ తినండి, ఈ వ్యవస్థను కాపాడండి. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఇండస్ట్రీ. మనం ఇవాళ ఈ ఇండస్ట్రీ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ కూడా పెట్రోల్ బంక్ దగ్గర వెంకటేశ్వర హ్యాచరీ వాళ్ళు